సో గైస్ ఇవాళ మనం 60 డేస్ పైథాన్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ వెదర్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి? వెరీ సింపుల్. మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని అది కనుక 2తో డివైడ్ అయితే అండ్ ద రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అనుకుంటాం. మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని 2తో డివైడ్ చేసి మీకు రిమైండర్ కనుక 0 రాకపోతే దాన్ని మనం ఆడ్ నెంబర్ అనుకుంటాం. సో దీన్ని ఈ లాజిక్ని మనం పైథాన్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎలా చేస్తారనేది నేను చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి. వెరీ సింపుల్. ఒక వేరియబుల్లో ఇన్పుట్ తీసుకోండి. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ వేరియబుల్ 8 అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? వెరీ సింపుల్. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ కండిషన్ ఇఫ్ ఇన్ కేస్ the number divided by 2 double equal to 0 then it's a even number. then ఏంటమ్మా, it's a even number. ఒకవేళ అవ్వకపోతే then it's nothing but what అమ్మా, odd number. సో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చాలా డీటెయిల్గా చెప్తాను. మీరు n అనే ఒక వేరియబుల్లో 8 తీసుకున్నారు. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ కండిషన్ని చెక్ చేయండి. ఇఫ్లో కండిషన్ ఏం రాశారు, n percentile by 2 ఇఫ్ n percentile by 2 డబల్ ఈక్వల్ టు 0. అసలు n అంటే ఏంటి, మన ఇన్పుట్ 8 percentile by 2 డబల్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ సైడ్ మ్యాథ్స్ని సాల్వ్ చేద్దాం. 8 percentile by 2 అంటే 2 8 2 4s are 8. రిమైండర్ ఏంటమ్మా, 0. మీకు పైథాన్లో మాడ్ ఫంక్షన్ అనేది రిమైండర్ని తీసుకుంటుంది. అంటే 8 percentile by 2 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 0 డబల్ ఈక్వల్ టు 0. కండిషన్ 2 LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తాము. ఇఫ్ కండిషన్ లోపల ఏముంది, ఈవెన్ అండ్ ఐఎమ్ ప్రింటింగ్ దట్ పర్టికులర్ నెంబర్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి 8 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 9 తీసుకున్నాను. మీరు ఒకసారి 9 అనే నెంబర్ని కూడా చెక్ చేయండి. ఇఫ్ కండిషన్ చెక్ చేయండి. 9 percentile by 2 డబల్ ఈక్వల్ టు 0. సో మ్యాథ్స్ సాల్వ్ చేయండి అమ్మా. 2 9 2 4s are 8. రిమైండర్ ఏంటి, 1. మాడ్ ఫంక్షన్ అవన్నీ తీసుకుంటుంది, రిమైండర్ని తీసుకుంటుంది. మరి రిమైండర్ ఏమో లెఫ్ట్ సైడ్ 1 వచ్చింది, రైట్ సైడ్ ఏమో 0. LHS నాట్ ఈక్వల్ టు RHS. సో మీకు ఇఫ్ కండిషన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మీకు ఎల్స్ కండిషన్లోకి వెళ్తుంది. ఎల్స్ కండిషన్లో ఏం రాశారు మీరు, ఆడ్ అని రాశారు అండ్ వేరియబుల్ని కాల్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అమ్మా, 9. మీరు ఇక్కడ రన్ చేస్తే మీకు n ఈక్వల్ టు ఆడ్ నెంబర్, 9 ఈక్వల్ టు ఆడ్ నెంబర్. సో ఇలా మీరు ఒక నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు.